మనందరం మహేష్ బాబు రాముడుగా కనిపిస్తున్నాడు అని రాజమౌళి చెప్పిన వెంటనే ఆ ఇమాజినేషన్‌లో పడిపోయి సెలబ్రేట్ చేసుకున్నాం గానీ, మెయిన్ పర్సన్‌ని మర్చిపోయాం అబ్బా! Rudra is a bounty hunter, mischievous, witty, ferocious. రుద్ర ది బౌంటీ హంటర్. బౌంటీ హంటర్ అంటే బహుమతి కోసం ఎవరినైనా వెతికి పట్టుకొచ్చే వ్యక్తి అని అర్థం అనమాట. అది పర్సన్ అయినా అవ్వచ్చు, లేదా ఏదైనా నిధులు అవ్వచ్చు, ఏదైనా సరే సమ్ ఏజెంట్ అని కూడా అంటారు వీళ్ళని. ఎవరినైనా సరే ఎంత టోర్నైనా సరే ఎతికి తీసుకొస్తారు, తీసుకొచ్చి అప్పగిచ్చేస్తారు. అది నిధులైనా అవ్వచ్చు, మనుషులైనా అవ్వచ్చు. మహేష్ బాబు గారు ఈ ఫిల్మ్ గురించి కూడా, ఈ క్యారెక్టర్ గురించి కూడా చెప్పాడు. రుద్ర అనే క్యారెక్టర్ చాలా ఫెరోషియస్ క్యారెక్టర్, ఫియర్లెస్ క్యారెక్టర్ అన్న. బౌంటీ హంటర్ అంటే రాముడు స్టఫ్ ఉండదబ్బా. ఇమాజిన్ చేసుకోండి, మనం అందరం రాముడిగా కనిపిస్తున్నాడు అని ఎంత ఎగ్జైట్ అయితే అయ్యామో, రుద్ర అనే క్యారెక్టర్ ది మెయిన్ మ్యాన్ ఆఫ్ ది వారణాసి. అసలు అంతా జరగడానికి రీజనే ఆ రుద్ర. ఆ రుద్రయే ఆ టైం ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళడం. మనం ఆ టీజర్లో కూడా చూసాం కదా, పృథ్వీరాజ్ని తీసుకెళ్తూ ఉంటాడు. సో మెయిన్ మ్యాన్, ఈ వారణాసి అంతటికి మెయిన్ మ్యానే రుద్ర, బౌంటీ హంటర్, ఫియర్లెస్ మ్యాన్ అని మహేష్ బాబు చెప్పాడు. సో ఆ రోల్లో మహేష్ బాబుని చూడడానికి మోస్ట్ ఎగ్జైటింగ్గా ఉన్నాం. ఎందుకంటే ఆ రోల్లోనే చాలా ఫియర్లెస్గా, చాలా గట్సీగా, ఇంకీ బాడీలో మహేష్ బాబు ఆ రోల్లో కనపడబోతున్నాడు. మన ఆ గ్లిమ్స్ లాస్ట్లో కూడా చూసారుగా, రుద్ర నంది మీద అలా స్వారీ చేసుకుంటూ వచ్చాడు. సో ఆ ఒక్క షాట్లోనే అర్థమైపోయి ఉంటుంది మనకి రుద్ర ఒక ఇంటెన్సిటీ, రుద్ర ఒక క్యారెక్టరైజేషన్, రుద్ర ఎంతవరకు వెళ్తాడు తను అందుకున్న దానికి చేరుకోవడానికి అనేది ఆ ఒక్క షాట్ అయిన దర్శనం. సో ఐఎమ్ ఈగలీ వెయిటింగ్ ఫర్ రుద్ర బౌంటీ హంటర్ లుక్ కోసం వెయిటింగ్ అబ్బా, ఫస్ట్ లుక్ కోసం. ఎందుకంటే ఫస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మనకి, సైడ్ లుక్లో ఉండి వెనకాల సన్ ఉండి ఒక సైడ్ లుక్ ఉంది. ఆ లుక్కే బీభత్సంగా ఉన్నాడు అనమాట మహేష్ బాబు, చాలా ఫిట్గా మ్యాన్లీగా ఉన్నాడు. సో ఆ లుక్ కోసం నేను వెయిటింగ్, ఫుల్ ఫస్ట్ లుక్ కోసం, బౌంటీ హంటర్ రుద్ర లుక్ కోసం వెయిటింగ్ నేను. మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు రుద్ర బౌంటీ హంటర్ లుక్ కోసం? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, బై.